ఏ దప్పికో మనకు తెలుసు. ఆయన చనిపోతాడని తెలిసి, సమాప్తం అవుతుందని తెలిసి, అన్నీ తెలిసి కూడా ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? అప్పటికి కూడా కింద ఉన్న ఏ ఒక్క హృదయం కదల. ఈ స్థితిని చూస్తుంది, ఆయన మాట్లాడే మాటలు చూస్తుంది, దొంగ మాటలు చూసింది, దొంగ మాట్లాడిన మాటలు చూసింది, తన తల్లితో తన కుమారుడితో మాట్లాడిన మాటలు చూసింది, దేవుడితో మాట్లాడిన మాటలు చూస్తున్నారు. కింద ఒక్క హృదయం కూడా కదలట్ల. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా బతుకుతున్నాము, కానీ ఆయన కలిగిన మనసును మనం కలిగి ఉండట్ల. క్షమాపణ మనసు లేదు, ప్రేమ కలిగిన మనసు లేదు, భరించే మనసు లేదు, ఆత్మ రక్షణ కోసము కష్టపడే మనస్తత్వం కూడా లేదు ఈరోజు క్రైస్తవులకి. ఆ రోజు ఏ దాహమో కష్టపడ్డాడో అదే దాహంలో ఈరోజు కూడా ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇంకా రెండవ రాకడలో ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మారు మనసు పొంది ఆయన దగ్గరకు వస్తాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందుకొని దేవుడు తెలుసుకొని దేవుడి యొద్దకు నడుస్తావేమనుకొని, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయనతో పాటు ఆయన వెంబడి నడుస్తావేమనుకొని ఇంకా చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా లేట్ చేస్తున్నాడు. ఆలోచించు. ఆ దాహము నువ్వు తీర్చాలి. ఏదంటే నీ ఆత్మనిచ్చి ఆయన దాహం తీర్చాలి. అనేక ఆత్మలను ఆయన కొరకు సంపాదించి ఆయన దాహం నువ్వు తీర్చిపెట్టుగా ఉండాలి. అన్ని కష్టాలు పడ్డాడు, వీళ్ళ కొరకే నేను చేస్తున్నానని తెలుసు, ఆయనకి చెప్తున్నాడు. నేను వచ్చిందే నశించిపోయిన ఆత్మలు రక్షించడానికే చెప్తున్నాడు. కానీ ఆ స్పందన ఆయనకి కనపడలేదు కాబట్టి దాహం దొక్కని. ఇక 6వ మాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఏమి సమాప్తి చేశాడు? యోహాను సువార్త 17:4 ఒక మాట ఉంది. యోహాను సువార్త 17:4 నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచుదును. దేవునికి స్తోత్రం. దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఉన్న సమాప్తమైనది. అంటే ఆయన వచ్చిన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన పని సమాప్తి చేశాడు. అయిపోయింది, చాలు అనుకుంటున్నావా? లేదు. ఆ సమాప్తి చేసిన గొప్ప కార్యము, మహిమగల కార్యము, ఘనమైన కార్యము నీ యందు జరుగుతుందా లేదో ఒకసారి ఎప్పుడైనా చెక్ చేసుకో. నీ యందు జరుగుతుందా? ఆ రక్షణ కార్యం నీ యందు జరుగుతుందా? ఈరోజు ధైర్యంగా నేను పరలోకానికి వెళ్తానని చెప్పగలిగే ధైర్యంతో మనం ఉన్నామా? ఎక్కడో కొడతా ఉంటాం కదా మనకి. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తును చూసి నడిచిన ప్రకారం నన్ను చూసి నడవన్నాను. అంత ధైర్యంతో చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? గల్తీలు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. పౌలు గారు చేసిన గొప్ప కార్యం అది. గల్తీలు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన ఇది స్థితి. సమాప్తమైనది అంటే నీ గురించి ఆయన చేసిన కార్యం సమాప్తమైంది అంటే పౌలు గారు ఏ స్థితి కలిగి ఉన్నాడో నువ్వు ఆ స్థితి కలిగి ఉన్నంత వరకు ఆ పని సమాప్తి అవ్వలేదు. నీ యందు అవ్వలేదు. ఆయన చేసిన పని అయ్యింది, కానీ ఆ ఫలము నీకు లేదు. ఆ ఫలము నువ్వు పొందుకోలేదు. కాబట్టి సమాప్తమైనది నువ్వు చెప్పడానికి లేదు. ఎప్పుడు నువ్వు చెప్పాలంటే చెప్తున్నాను మాట్లాడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నువ్వు చెప్తావా ఈ మాట? నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడినాను. మన సిలువ అంటేనే భయం. కొంతమంది అయ్యగారు చెప్తున్నారు, ఈ మధ్య నేను కొన్ని చూశాను, సిలువ మెడలో వేసుకోవద్దు, సిలువ బొమ్మ సంథింగ్స్, అది వేసుకుంటే కష్టాలు వస్తాయి.
అవి వేసుకుంటే బాధలు వస్తాయి. సిలువలు వేసుకుంటే వీటికే కష్టాలు తెంపేందుకు. సిలువ అంటేనే భయం. ఎవరికి? అన్యులకు చెప్పట్లేదు, క్రైస్తవులకు కూడా. సిలువ అంటే భయం. కానీ ఏం కావాలి యేసుక్రీస్తు అంటే? ఆశీర్వాదం కావాలి. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు పొద్దుకని పని చేసి పెట్టాలి. ఈరోజు ప్రార్థన చేస్తే రేపుకి ఆయన పని చేసి పెట్టాలి. కాబట్టి నీ దృష్టిలో యేసుక్రీస్తు ఎవరు? పని చేసేవాడు. నువ్వు ఏదైతే అది ఇచ్చేవాడు. దాని కొరకు యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, నువ్వు నా శిష్యుడు అయితే నీ సిలువను నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడించాను. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుతో పాటు దేనికి సిలువ వేస్తాడు యేసయ్య? దేనికి వేయబడ్డాడు సిలువ? సిలువ వేయడం వల్ల ఏం జరిగింది? దేని మీద విజయం వచ్చింది? మరణం మీద విజయం వచ్చింది, సాతాను మీద విజయం వచ్చింది. ఏ రోజైతే నువ్వు కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడతావో అప్పుడు అంటావు నువ్వు కూడా, సాతాను అంటే నాకు భయం లేదు, మరణం అంటే నాకు భయం లేదు. మరణం అంటే మనకేమో భయం. ప్రియసోదరి, బ్రతికుంటే క్రీస్తుతోటే జీవిస్తాం, అంతేనా? ఇప్పుడు ఎవరితో జీవిస్తాం? ఒకవేళ లోకంలో చావు అంటే ఆ చావు చచ్చిపోతే ఎవరితో ఉంటాం? బ్రతికున్నా ఆయనతోటే ఉంటాము, ఒకవేళ చచ్చినా ఆయనతోటే ఉంటాము. ఈ చావు మనం ఏమైనా చేసిద్దా? మరి దానికి ఎందుకు భయపడతాం? నువ్వు దేనికి భయపడతావు? ఈ చావుకు భయపడే వాళ్ళం కాదు మనం, ఈ చావును జయించిన వాళ్ళం. ఎందుకంటే మనకు మరణమే పరలోకానికి ద్వారము. నా ప్రియ సోదరుడు గుర్తుంచుకో, మరణమే పరలోకానికి ద్వారము. నువ్వు మరణిస్తే తప్ప పరలోకానికి వెళ్ళవు. ఇప్పుడు మరణాన్ని ఏం చేయాలి? తీర్చుకున్నావా? నువ్వు వచ్చినా ఒకటే, నువ్వు రాకపోయినా ఒకటే. ఇక్కడున్న ఆయనతోటే ఉంటాను, అక్కడున్నా కూడా. ఇది పౌలు గారు, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నానంటే అర్థం అంటే ఆ స్థితికి వచ్చావు నువ్వు. సమాప్తమైనదని ఆయన అన్నాడు. ఆ వాక్యం నువ్వు చదువుతున్నాను, నువ్వు వింటున్నావు. ఆ వినే అర్హత ఉందా నీకు? ఆలోచించు. వినే అర్హత ఉందా? నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నా యందు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, నా యందు జీవిస్తున్నాడు. నేను కాదు, నేను ఆల్రెడీ చచ్చిపోయాను బాప్తిజంతో. ఈ లోకంలో చచ్చిపోయాను నేను, క్రీస్తులో మళ్ళీ నూతన జన్మలకు వచ్చాను. నేను ఇప్పుడు శరీరంతో జీవిస్తున్న జీవితములను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన ఈయన చెప్పగలడు సమాప్తమైంది అని. ప్రభువు చేసిన ఆ కార్యం నా యందు సమాప్తమైందని. మరి నువ్వు చెప్పగలుగుతావా? ఈ వాక్యం నువ్వు చెప్పగలుగుతావా? సమాప్తమైందయ్యా, ప్రభు చేసిన గొప్ప కార్యము నా యందు సమాప్తమైంది, నా కుటుంబం యందు సమాప్తమైంది, నా సంఘం యందు సమాప్తమైంది అని నువ్వు